అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొంత భూమి 51 లక్ష, కొంత 47 లక్షలు. సాగరమాల్లో పక్క నుంచి ఆల్రెడీ ప్రాజెక్ట్ అవుతుంది, చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి 27 లక్షలకి ఇస్తారు రైతులకి. ఇక్కడ 47 లక్షలు, 51 లక్ష. మధ్యలో డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయండి? అదేవిధంగా చూసుకున్నట్టయితే ఫిల్లింగ్ పేరుతో 66 కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్నారండి. ఫిల్లింగ్ దీనికి చూడండి, ఫిల్లింగ్లోని లాగేశారు, భూమి కొనుగోలులోని లాగేశారు. ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పానండి, ఇది శంకుస్థాపన చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసినప్పుడు అబ్బా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు, ఇక్కడ ఇల్లు కట్టుకుంటా అన్నారు. ఆ రోజు మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను మీ ద్వారా. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ప్రజలకు ఎవరికి సంతోషం లేదు. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీ దూరంపాటు చంద్రశేఖర్ రెడ్డి సంతోషపడతాడు. సంపాదించుకోవడానికే ఈ ప్రదేశాన్ని సెలెక్ట్ చేశాడు. భూమిలోని కొట్టేశాడు, ఫిల్లింగ్లోని కొట్టేశాడు అని ఆ రోజే చెప్పాను. ఈ రోజున 16,000 మందికి ఇల్లు ఇస్తే ఇక్కడ 218 మంది ఇప్పటికి 4 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నారంటే ఏంటంటే కారణం, ఎవరికి ఇష్టం లేదు, ఇక్కడ రావడానికి ఇష్టం లేక. ఏమండి, ఇప్పుడే అమ్మ చెప్పింది ఇల్లు కట్టుకున్న మంచినీళ్ళు లేవని చెప్పేసి. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాం కమిషనర్కి, మంచినీళ్ళు ఇవ్వమని చెప్పి. కరెంట్ సరిగ్గా లేదు, సదుపాయాలు లేవు, ఏమీ లేవు. కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దూరంపాటి చంద్రశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్వార్థాల కోసం పేదవాడికి ఇల్లు ఇచ్చిందంటే కూడా కొట్టేశారండి. ఈ రోజున రేట్లోని కొట్టేశారు, ఫిల్లింగ్ పేరుతో చూపించి కోట్లాది రూపాయలు కొట్టేశారు. అందుకే ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తాను మా ప్రభుత్వానికి. ఈ రోజున కొత్త ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సబ్మిట్ చేసి దీని మీద న్యాయ విచారణ జరిపించాలి, అవన్నీ కూడా రికార్డ్ చేయాలి. ఏమండి, గత ప్రభుత్వంలో ఏ తప్పు చేయకుండా మా మంత్రుల మీద జైల్లో పెట్టారు చాలా మందిని. ఆఖరికి మా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారు మీరు, ఏ అవినీతి చేయకుండా. ఈరోజు నీ ప్రూఫ్తో చూపిస్తున్న అవినీతి అంతా కూడా, మీకు ఆధారాలతో చూపిస్తున్న అవినీతి అంతా కూడా మీరు. ఇందు మీద న్యాయ విచారణ జరిపాలి. రేపు పొద్దున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ముందుకెళ్లాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనప్పుడు ఇక్కడ పేదవాళ్ళందరూ కూడా చాలామంది, కొంతమంది నివాసం ఉంటున్నారు. వాళ్ళకి సదుపాయాలన్నీ, మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రయత్నం చేస్తాం. దీని మీద ప్రభుత్వాన్ని నివేదించి ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా చేయాలో ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.